అంటే సార్. కేంద్ర ప్రభుత్వము సపోర్ట్ చేయాలి అనేసి ఓకే సార్. ఏంటి కేంద్ర ప్రభుత్వమే పూనుకొని ఓకే సార్. నాబార్డుకి పని అప్పచెప్పి ఓకే సార్. 10,000 ఎఫ్పిఓలు తయారు చేయమని చెప్పింది. ఓకే సార్. ఓకే సార్. 10,000 ఎఫ్పిఓలు తయారు చేస్తే నేనే 2 ఎఫ్పిఓలని కోఆర్డినేట్ చేయడానికి వెళ్ళాను. ఓకే సార్. ఇక్కడ ఏంటి మహారాష్ట్ర దగ్గరలో 2 ఊర్లలో పెట్టినవి. ఓకే సార్. ఓకే సార్. అక్కడ ఇంతకు ముందు ఏంటంటే వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ అని చేశారు. ఓకే సార్. ఓకే సార్. అది ఎన్జిఓలతో చేశారు. ఆ ఎన్జిఓలకే ఇవి అప్పచెప్పారు. ఓకే సార్. ఓకే. యాక్చువల్లీ ఎన్జిఓలు కానీ లేకపోతే ఎవరికైనా ఇచ్చినా కానీ అది ఏపీ మాస్ కానివ్వండి, ఇంకోటి ఏంటి వార్డ్ కానివ్వండి, లేకపోతే ఇంకొక ఎన్జిఓ కానివ్వండి, ఓకే సార్. ఓకే సార్. ఎవరికి అప్పచెప్పినా కానీ ఎఫ్పిఓ లేదా ఎఫ్పిసి. ఓకే సార్. యాక్చువల్లీ ఎఫ్పిఓ ఉండింది మొదట్లో. ఓకే సార్. ఏంటి పంట పండించుకోవడము, దాన్ని ఏ విధంగా పండించాలి, ఏంటి సంగతి, దానికి సంబంధించి అందరూ ఒకరికొకరు సహకారం చేసుకొని అవును సార్. ఏంటి పంట పండించుకొని ఎక్కువ దిగుబడి తెచ్చుకొని దాని నుంచి 4 రూపాయలు సంపాదిస్తారు అనేసి అనుకున్నారు. ఓకే సార్. ఓకే. మళ్ళీ ఎవరికి వాళ్ళు డెవలప్ కావడానికి బయట నుంచి ఏంటి కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ఏంటి కుట్టు నేర్పించడము, మళ్ళీ ఏంటి పాలకోవా తయారు చేయించడము, లేకపోతేనేమో ఇంకొక ప్రోగ్రామ్ ఏంటి ఆవులు ఇచ్చి లేదా గేదెలు ఇచ్చి డబ్బులు ఏంటి గేదెలు ఇప్పించి వాటి నుంచి డబ్బులు చేసుకొని బాగుపడతారు అని చూసింది. ఓకే సార్. ఎక్కువగా ఏం బాగుపడట్లేదు. అవును సార్. ఎక్కువగా బాగుపడకపోయేసరికి వాళ్ళ వస్తువులే వాళ్ళు అమ్ముకుని వాళ్ళు డబ్బులు వాళ్ళకి 4 రూపాయలు ఎక్కువ వస్తాయి ఓకే. ఓకే సార్. అనే ఉద్దేశంతో దాన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ చేసింది. ఓకే సార్. నేను అనుకునేది. ఓకే సార్. ఓకే సార్. ఆ విధంగా చేసి చేసి అప్పచెప్పింది. ఓకే సార్. ఎన్జిఓస్ ద్వారా చేయించి నాబార్డు త్రూ చేయించింది. ఓకే సార్. అయినా కానీ కావట్లేదు. ఓకే. కాకపోయేసరికి ఏంటి ఏం కాలేదు అనేసి అంటే, ఒకటి బిజినెస్ డెవలప్మెంట్ అనేది కాలేదు. అవును సార్. అవును. ఒకటి. రెండోది ఏంటి అంటే మెయిన్ కేంద్ర ప్రభుత్వమే ఏంటి 5 లక్షలు ఇవ్వడం అనేది పెట్టుకుంది. ఓకే సార్. ఏంటి సపోర్ట్ చేయడానికి. మళ్ళీ ఆఫీసు, మళ్ళీ సిఇఓ శాలరీస్, ఆఫీసు రెంటు ఇవన్నీ ఇవ్వడం అనేది చేసింది. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు 500 మంది మెంబర్స్ చేయాలి. ఓకే సార్. 500 మంది మెంబర్స్ చేస్తే వాళ్ళు అందరూ 1000 రూపాయలు వేస్తారు. ఓకే సార్. 1000 రూపాయలు వేస్తే ఏమైతుంది, దాంట్లో 5 లక్షలు అవుతాయి. అవును సార్. 5 లక్షలకి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు వేసేది. ఓకే సార్. ఓకే. ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ దాన్ని బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేసుకుంటారు అనేసి ఏం చేసింది అంటే ఏంటి యూరియా, డిఏపి వాటన్నిటి బిజినెస్ చేసుకోమంది. ఓకే సార్. ఓకే. దాన్ని ఇన్పుట్ బిజినెస్ అన్నారు. ఓకే సార్. ఓకే. అంటే ఇన్పుట్ పంటకి ఇచ్చే ఇన్పుట్ కదా. అవును సార్. అట్లా ఇన్పుట్ బిజినెస్ అన్నారు. ఓకే సార్. దాన్ని అది చేసినా గానీ ఏం పెద్దగా మార్పు లేదు. ఓకే సార్. ఏమైనా లాభాలు వచ్చి జనాలకు పంచుతూ ఉంటే అప్పుడు ఇంకా జాయిన్ అవుతారు. అవునవును సార్. ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది చూసుకుంటారు. అవును సార్. అదేది లేకపోయింది. అవును. లేకపోయేసరికి ఏంటి అట్లా ఎటు ఏమీ కదలట్లేదు. కదలకపోయేసరికి ఇంకా ఏంటి ముందుకు వచ్చి మీరు నాయన కాదు మీతోని ఏంటి నేను చెప్పాను కదా 2 ఊర్లు చేశానని చెప్పాను కదా. అవునవును సార్. ఒక ఊర్లో 100 కుటుంబాలు ఉన్నాయి. ఓకే సార్. ఫస్ట్ విడతలో 100 మందిని జాయిన్ చేయాలి. ఓకే సార్. కష్టపడి 100 మందిని జాయిన్ చేసేసారు. ఓకే సార్. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి అది ఇది చేశారు, ఏదో అయింది, ఏదో నడిచింది. ఓకే. 200 మంది అయితే 300 రెండో విడత 300 మంది కావాలి. ఓకే సార్. ఓకే. ఆ తర్వాత 500 మంది కావాలి. ఓకే సార్. మొదటి 100 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చాయి, ఇంకా వాళ్ళకి పనులు జరిగాయి. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏంటి రెండో విడత జరుగుతుంది అనేసి పెట్టుకున్నారు. ఓకే సార్. ఓకే. అట్లా జరిగినప్పుడు ఇంకా మళ్ళీ మిగతా ఏదో విధంగా ఇంకా జరుగుతుంది అనేసి అనుకున్నారు. ఓకే సార్. ఓకే. అది కాలేదు. ఓకే. అది కాకపోయేసరికి ఏంటి వాళ్ళు 5 లక్షలు 15 లక్షలు ఇవ్వాల్సింది 5 లక్షలు 8 లక్షలు ఇచ్చారు. ఓకే. 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 ఇంకా ఫండ్స్ అట్లాగే ఉన్నాయి. ఓకే. ఓకే. దానికి సంబంధించినవి అవి ఇంకా ఏంటి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అది ఏంటి కనీసం ఇంకా వేరే ఏమన్నా చేస్తే అవుతుంది అని
ఓకే ఒక ఊరు లేదా ఒక 2-3 ఊర్లు అట్లా తీసుకుని చేయండి అనేసి అన్నది ఇప్పుడు ఒక మండలము లేదా ఒక జిల్లా లేకపోతే మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటున్నారు. ఓకే 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 ఆ? చేసుకొని ఎవరైనా కూడా ఒక 100 మంది ఫస్ట్ చేరండి, తర్వాత ఒక 300 మంది, మూడో విడతలో 500 మంది మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి. మొదట్లో ఉండేది. ఓకే ఓకే సార్. ఆ? అయితే ఇప్పుడు ఏం చేశారంటే మొదటి విడతలోనే మీరు 300 మంది జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఓకే మొదటి విడతలోనే 300 మంది జాయిన్ అయితే సార్. దానికి ఒక్కొక్కళ్ళు 2000 రూపాయలు వేసుకోండి. ఓకే 2000 రూపాయలు వేసుకుంటే ఏంటి, మీరు 2000 రూపాయలు వేసుకుంటే మీరు 2000 రూపాయలు వేశారు కాబట్టి మేము 2000 వేస్తాం. ఓకే సార్. పోతే పోయింది. ఇంకొక లక్ష ఇంకొక 10% లేకపోతే 20% పోతే పోయాయి. ఓకే కనీసం జనాలు బాగుపడతారు కదా అని, రైతులు బాగుపడతారు కదా అని 5 లక్షల్ని 6 లక్షలు చేశారు. ఓకే సార్. అంటే 6 లక్షలు 3 విడతలుగా 18 లక్షలు ఇస్తారు. ఓకే సార్. సంవత్సరం. ఓకే ఓకే సార్. ఆ విధంగా చేసి ప్రస్తుతం పెట్టారు. ఓకే సార్. ఓకే అది మనం యూటిలైజ్ చేసుకోవాలి. అదే సార్. ఓకే అది మళ్ళీ ఏంటంటే మనకు అవుట్పుట్ బిజినెస్ అనేది పిచ్చిగా ఉంది. ఓకే సార్. ఓకే ఇప్పుడు మన రాయలసీమ గ్రూప్ లో విద్యాసాగర్ అని పెడుతున్నారు. ఓకే సార్. ఎవరు దానిమ్మ పండ్ల గురించి పెడుతున్నాడు. అవును సార్. అవును సార్. బయట 250 రూపాయలు ఉంటాయి రిటైల్ గా అమ్మే ప్రైస్, మనకు 220 రూపాయలకి ఇస్తున్నాడు. అవునవును సార్. అయితే అది బయట ఎంతో మంది తీసుకుంటున్నారు. అందరూ చేస్తే 40 రూపాయలకు పోయేటువంటి దానిమ్మ పండు 220 రూపాయలకు కొంటున్నారు. బయట రిటైల్ ప్రైస్ కి తక్కువ అయిన కాబట్టి డైరెక్ట్ కస్టమర్ కొంటున్నారు. అవునవును సార్. అవును. అదే తను కూడా అట్లా అమ్మలేకపోవచ్చు రేపు. అవునవునులే సార్. రోజు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేంగా. అవునవునులే సార్. అయితే అందరివి కలిపి ఇప్పుడు 40 రూపాయలకు కొనేవి 80 రూపాయలకో లేకపోతే 60 రూపాయలకో లేకపోతే 100 రూపాయలకో పోయి రేపటి రోజు రావచ్చు. దానికి తగ్గట్టుగా మనం పని చేయాలి. ఓకే సార్. ఓకే నేను ఇక్కడ మా కామారెడ్డి కలెక్టర్ కి మళ్ళీ మాకు పనిచేసి ఇప్పుడు కొత్తగూడెం భద్రాచలం కలెక్టర్ గా ఉన్నారు. ఓకే సార్. జితేష్ పాటిల్ గారు అని. ఓకే సార్. ఓకే మళ్ళీ మా దగ్గరే పనిచేసినటువంటి నందలాల్ పవార్ అని ఉన్నారు. ఓకే సార్. ఆయన సూర్యాపేట జిల్లాలో ఉన్నారు. ఓకే సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను విద్యాసాగర్ ఎగ్జాంపుల్ ఓకే సార్ ఇప్పుడు మాట్లాడతాను. విద్యాసాగర్ తో కూడా మాట్లాడి తన దగ్గర జరిగినటువంటి మొత్తం స్టోరీ మొత్తం రికార్డ్ చేసి పెడతాను, కాల్ రికార్డింగ్ చేసి. ఓకే మంచిది సార్. అది చేసి అది వాళ్ళ ముగ్గురికి వినిపిస్తాను. ఓకే సార్. మా జిల్లా కలెక్టర్ కి, ఆ జిల్లా కలెక్టర్ కి, ఇంకో జిల్లా కలెక్టర్ కి. ఓకే సార్. నేను కేవలం నాకు ఏం పెట్టానంటే వి వాంట్ వర్క్, వి జస్ట్ వాంట్ వర్క్, యాజ్ వర్క్ ఈజ్ వర్షిప్ అంతే కదా సార్ అనేసి నేను పెట్టాను. ఓకే సార్. అట్లా పెట్టి నేను ఈ ముగ్గురు కలెక్టర్ల దగ్గరికి వెళ్తున్నాను. ఓకే సార్. ఓకే సార్. మళ్ళీ నాకు బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. ఓకే సార్. పాలు కావాలి అని హైదరాబాద్ నుంచి ఆఫర్ వచ్చింది. ఓకే సార్. ఓకే పాలక ఒక పక్కనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో మేము ఒక FPO తయారు చేస్తామన్నారు. సరే, మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ అనేది ఒకటి తయారు చేయండి. ఓకే సార్. ఓకే కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సంఘము అని ఉండేది. అవును సార్. అవును. దాన్ని ఇప్పుడు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ అని చేసేసారు. ఓకే సార్. ఓకే అది సుప్రీంకోర్టుకి వెళ్ళి చేశారని తెలిసింది నాకు. ఎందుకని సార్? అంటే ఉత్పత్తిదారుల సంఘము అని ఉంది కదా. అవునవును. సంఘము అనేసి అన్నప్పుడు కోఆపరేటివ్ అనమాట. కోఆపరేటివ్ యాక్ట్ కింద ఉన్నదాన్ని చేయడానికి అడ్డాలు వచ్చాయి ఆయనకి. ఓకే ఓకే సార్. ఓకే సార్. కంపెనీగా మార్చడానికి అడ్డాలు వచ్చాయి. ఓకే అడ్డాలను తొలగించుకోవడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ఆయన. ఓకే ఓకే సార్. ఓకే ఎందుకంటే రైతులకు లాభాలు వస్తాయి దీనివల్ల. అవును, దానివల్ల వస్తాయి సార్. FPC అయితే గనక, అవును సార్, ప్రొడ్యూసర్ కంపెనీ అయితే గనక లాభాలు వస్తాయి. అవును సార్. అవును. అదే గనక అది ఉంటే ఏమైతుందో తెలియట్లేదు, అది రావట్లేదనే ఆయన మార్చాడు. ఓకే ఓకే సార్. ఓకే ఆ విధంగా నేను విన్నాను అక్కడ పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండవు అని విన్నాను. ఓకే, ఏ విధంగా అవుతుందో చూద్దాం. మనం ఇంకో విధంగా చేసుకుందాం. అంతే అంతే. నేను మెసేజ్ పెట్టాను మన గ్రూప్ లో, నేను మెసేజ్ పెట్టాను అంటే మనం పండించుకుందాం. అవును. మీరు తను దానిమ్మ పండ్లు పండిస్తున్నాడు, ఇంకొక తను కందులు పండిస్తున్నాడు, ఇంకొక తను అరటి పండ్లు పండిస్తున్నారు, ఇంకొకటి పండిస్తున్నారు. అన్ని మన గోదాంకి వస్తాయి.
ఓకే సార్. ఓకే. కందులు వస్తాయి. కందులు వస్తే దాన్ని మిల్లింగ్ చేస్తాము. ఓకే ఎంత 70 రూపాయలు పెట్టి కందులు వస్తాయి. అవును సార్. వాటిని మిల్లింగ్ చేస్తాము. మిల్లింగ్ ఓకే. చేస్తే మనకేమవుతుంది అంటే 100 రూపాయలు పడుతుంది. అవును సార్. ఇప్పుడు మీరు వెళ్ళి లేదా నేను వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే 160 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అవును సార్. అవును. మన గోదాం నుంచి మనమే తెప్పించుకుంటే మనకు ఎంత 100 నుంచి 110 రూపాయలు 120 రూపాయలు వచ్చేస్తాయి. అంతే అంతే సార్. అంతే సార్. మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఓకే సార్. మనమే తీసుకున్నాం అనుకోండి, అదే సార్. మన కార్లో మన బస్సులో మనమే మోసుకున్నాము. ఓకే సార్. ఓకే. మనమే మోసుకుంటే మనకు 100 రూపాయలకే పడుతున్నాయి. అంతే అంతే సార్. అంతే సార్. 60 రూపాయలు మనకు ఆదా అవుతున్నాయి. ఓకే సార్. ఓకే. మనకు అదే కదా మనకు కావాల్సింది. అంతే కదా సార్. ముందు పెట్టేది లేకపోతే సార్. తర్వాత ఎంజాయ్ కదా. అంతే అంతే కదా సార్. నేను అదే చూస్తున్నాను అనమాట. ఓకే. ముందు ముఖ్యంగా అది చేసుకుంటే అన్ని సాల్వ్ అయిపోతాయి మనకు. అంతే అంతే సార్. అంతే. ఆ విధంగా నేను నేను ఎఫ్పిసి పెట్టాను. మీ ఎఫ్పిసిలు అక్కడ ఎఫ్పిసిలు పెడితే ఇంకో దగ్గర పెడితే అన్నిటికీ నేను పనిచేస్తూ ఈ విధంగా అన్ని తీసుకుని వచ్చి ఒకే దగ్గర పెట్టుకుని మనం ఒకే దగ్గర చేసుకుంటే సరిపోతుంది. అవును అవును సార్. అవును. ఏంటంటే మనకు రావడానికి కొంతమంది చిన్న రైతులు ఉండొచ్చు. ఓకే. వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయగలిగే వాళ్ళం అవుతామేమో. అవును అవును సార్. అవును సార్. వాళ్ళని కూడా మన కుటుంబంలో మెంబర్ గా మనం తీసుకున్నప్పుడు వాళ్ళని మనం మనం మన ఖర్చులు పెట్టి తెప్పించుకుంటే ఓకే ఎవరున్నారు నా కారులో తీసుకుని పోతాను అనేసి మనం అన్నాం అనుకోండి, అవును సార్, వాళ్ళు సంతోషిస్తారు. అంతే లేదు ఎక్కడో నేను ఒక్కడిని వేరే దగ్గర ఉన్నాను అంటే బస్ ఛార్జీలు ఇచ్చామనుకోండి, నేను రాలేని పరిస్థితి ఉంది అంటే బస్ ఛార్జీలు ఇచ్చామనుకోండి, అవును సార్, అవును, ఇంకా ఏది ఎక్కర్లేదండి, బస్ ఛార్జీలు ఇచ్చాము. అవును, బస్ ఛార్జీలు ఇస్తే ఆయన మనవాడు ఇక మనం బస్ ఛార్జీ ఫోన్ పే కొట్టామనుకోండి, అవును సార్, అవును, ఆయన మన దగ్గరికి వచ్చేసి అవును గుండెలో కట్టుకోడా, తప్పకుండా సార్. అది ఇప్పుడు ఇస్తాము తనకు కందిపప్పు ఇస్తాము, మినపప్పు ఇస్తాము. ఆయన పంట పండించినప్పుడు ఆయన పంటలోంచి మనకు ఇప్పుడు నేను నిన్న రాత్రి ఒక రైతుతో మాట్లాడాను. ఓకే సార్. మాట్లాడితే వరి పంట పండించడానికి 28,000 ఖర్చు అవుతుంది. అవును సార్. అవి తన దగ్గర లేవు. ఓకే సార్. తన దగ్గర లేకపోతే వడ్డీకి తీసుకున్నాడు. ఓకే సార్. వడ్డీకి తీసుకుంటే ఆయనకి 4,000 రూపాయలు దాని మీద ఎక్కువ ఖర్చు వచ్చింది. ఓకే సార్. ఓకే. అంటే 28,000 అయింది. ఓకే సార్. అయితే ఆ వడ్డీకి తీసుకున్నాడు. ఆ వడ్డీకి బదులు మనం తర్వాత ఆయన దగ్గర నుంచి ఏం తీసుకోకుండా మనం ఆయనకి కట్ చేసుకున్నాం అనుకోండి, అంతే కదా సార్, ఆయన ఎంత సంతోషిస్తాడు. హ్యాపీగా సార్, హ్యాపీగా. అది ఆ విధంగా మనకు మనం చేసుకుంటాం. అవునవును సార్. అది నేను ఆ విధంగా చేద్దామని చూస్తున్నా. మంచిదే సార్, మంచిదే. ఇంకా నా లోపల ఉన్నటువంటిది మీరు అక్కడ పెట్టుకుంటారు, ఒక ఎఫ్పిసి ఇంకో దగ్గర పెట్టుకుంటారు. ప్రతి ఎఫ్పిసి నుంచి నేను ఈ విధంగా అందరికీ పని చేసుకుంటూ అందరి దగ్గర నుంచి 10,000 తీసుకున్నానంటే నాకు పెళ్లి కాలేదు. 2-3 తెలుసు గ్రూప్ లో ఉన్న, 4-5 తెలుసు గ్రూప్ లో ఉన్న వాళ్ళకి. నాకు పెళ్లి కాలేదు, నాకు బాధ్యతలు అనేవి లేవు, ఎక్కువ పెద్ద బాధ్యతలు లేవు. నేను 10,000 తీసుకుంటాను, ప్రతి ఎఫ్పిసి నుంచి 10,000 తీసుకుంటాను. ఎందుకంటే కంపెనీ కాబట్టి అవునవును సార్, సర్వీస్ చేసుకున్నందుకు శాలరీ ఇవ్వాలి. ఓకే సార్. ఆ శాలరీ 10,000 ఇచ్చారు. 10 ఎక్కువ తీసుకోవద్దు మళ్ళీ, అవసరమా నాకు? 10,000 తీసుకున్నాను. ఆ 10,000 తీసుకున్న తర్వాత ఆ 10,000 తీసుకుని నేను తిరగడానికి నాకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా 10,000 తీసుకుని నేను 100 ఎన్నో ఎఫ్పిసిలు పెట్టాను అనుకుందాం. అవును సార్. నా ద్వారా నా ఇన్ఫ్లుయెన్స్ లో ఒక 100 ఎఫ్పిసిలు వచ్చాయి. ఓకే సార్. 10,000 వస్తే నాకు 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు ఖర్చు అవుతాయేమో మోస్ట్లీ. అంతే కదా సార్. నేను కూడా విజయరామ్ గారి లాగా నేను కూడా ఒక కుర్తా ఒక లొంగి కట్టుకుని తిరుగుదామనే చూస్తున్నాను నేను. ఎక్కువ ఖర్చు ఏం లేదు నాకు. అప్పుడు 5 లక్షలు మాక్సిమం ఖర్చు అయినా మిగతావన్నీ మళ్ళీ నేను ఏదో ఒక ఊరికి నేను ఖర్చు పెడతాను. 100% సార్, 100%. నాకు అడిగేవారు లేరు. అంతే కదా సార్. పెళ్ళా ఉంటే అడుగుతుంది, ఆమెనే లేదు, ఇంకెవరు అడుగుతారు? అంతే అంతే కదా సార్.
ఆ? అది సమాజ సేవ ఆ విధంగా నేను పనిచేద్దామని చూస్తున్నాను. మీరు మంచిది. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను చేసి పెడతాను. ఓకే సార్, ఓకే సార్. అది. నేను కూడా కొంచెం ఇనిషియేట్ తీసుకుంటాను సార్. ఎఫ్పిసికి కావాల్సిన ఫస్ట్ మెంబర్స్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, మనం వాళ్ళకి ఏం చెప్పాలి మీరు రిజిస్ట్రేషన్ చెయ్యాలి అంటే గనక సార్? ఒక 10 మంది మెంబర్స్వి సార్ ఐదు డాక్యుమెంట్స్ అవసరం. ఓకే సార్. ఏమైంది? ఫోటో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పట్టా పాస్ పుస్తకము, ఆ, ఆ, ఏంటి 3 నెలల బ్యాంక్ స్టేట్మెంటు, ఆ తర్వాత ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతేనేమో ఓటర్ ఐడి కానీ. ఒక్కసారి చెప్పండి సార్ మళ్ళా. ఫోటో, ఫోటో ఓకే. ఆధార్ కార్డు, ఓకే సార్. పాన్ కార్డు, ఓకే సార్. పట్టా పాస్బుక్, ఓకే. ఆ తర్వాత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, ఓకే. ఏంటి ప్రెసెంట్ అదే ఇంట్లో ఉంటున్నాడు అని. ఓకే సార్. సెకండ్ ఐడి ప్రూఫ్ గా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఏంటి ఇది డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఇంకొకటి ఏంటి ఓటర్ ఐడి కానీ. ఓకే సార్. ఓకే. ఇవి ప్లస్ ఒక 60,000 రూపాయల నుంచి ₹1,00,000 దాకా డబ్బులు. ఓకే. ఈ 10 మంది మాత్రం? ఈ 10 మంది అని కాదు, అసలు మొత్తం అందరికి కలిపి అన్నమాట. ఇవి 300 మందికి కలిపి. కొంత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవ్వాలి కదా మనము. అవునవునులే సార్. దానికోసం అన్నమాట. ఓకే. ఓకే సార్. అంటే సిఏ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కాదు, సిఏ ఫీజు, సర్వీస్ ఫీజు. ఓకే. ఓకే. సిఏ ఫీజు ఒక 50,000. ఓకే సార్. ఓకే. మిగతావి మనం బ్యాంక్ అకౌంట్ లో వేసుకోవడానికి. అంటే ఇప్పుడు ఏంటి ఒక్కొక్కరు ₹1,000 ఉంటుంది. ఓకే సార్. ఇంకా వేరే వాళ్ళని కూడా మనం జాయిన్ చేసుకుంటున్నాము. ఓకే సార్. వాళ్ళది కూడా ₹1,000 వేసుకోవచ్చు మనం. ఈ 10 మంది 2,000. ఈ 10 మంది మాత్రం ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి ప్లస్ 2,000 జమ చేయాలి. 2,000 జమ చేయాలి. 2,000 తర్వాత ఫస్ట్ ఏమో 50,000 కావాలి. ఫస్ట్ మొత్తం ఈ 10 మంది మీద 5,000 వేసుకుంటారు. వీళ్ళు కీ మెంబర్స్ గా ఉంటారు దాంట్లో. ఇప్పుడు 5,000 అన్నారా? అవును సార్. అవి ఏం చేస్తాము అంటే తర్వాత మళ్ళీ అందరూ ఈక్వల్ మెంబర్షిప్ ఉండాలి కాబట్టి. ఓకే సార్. మనము మిగతా వాళ్ళతో వేయించుకుంటాం కదా. అవును. వాళ్ళ దగ్గర నుంచి ఇవి వెనక్కి తీసేసుకుంటాం. ఓకే సార్. ఓకే. అందరి దగ్గర నుంచి 2,000 వేసుకుంటాం కదా. అవును సార్. అవి వేసిన తర్వాత దాంట్లోంచి మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటాం. ఓకే. ఓకే. ఎట్లా చూపిస్తాము? సిఏ చార్జెస్ అని చూపించేసి వెనక్కి తీసేసుకుంటాం. ఓకే. ఓకే. సిఏ చార్జెస్ అని చూపించి మనం 3,000 ఏదైతే అడిషనల్ గా వచ్చిందో అది మనం వెనక్కి తీసేసుకుంటాం. ఓకే సార్. ఓకే. ఓకే. అట్లా. ఓకే సార్. మిగతా ఈ 10 మంది మెంబర్స్ కాకుండా రిమైనింగ్ మెంబర్స్ 300 మెంబర్స్ లో 290 మెంబర్స్ దగ్గర నుంచి ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి? ఆధార్ కార్డు. ఓకే సార్. పట్టా పాస్బుక్. ఓకే సార్. మూడోది ఫోన్ నంబర్. ఓకే. ఈ 3 సరిపోతాయా? 3 సరిపోతాయి. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదా? అవసరం లేదు. ఓకే. వాళ్ళు మెంబర్లు మాత్రమే కాబట్టి. ఓకే. ఆధార్ కార్డు, బ్యాంక్ ల్యాండ్ పాస్బుక్, మొబైల్ నంబరు అండ్ ఏంటి ₹2,000 అమౌంట్. ఓకే. ఓకే సార్. ఓకే. అయితే 2,000 కాకుండా 2,000 ఏంటి షేర్ అమౌంట్. ఓకే సార్. 2,500 పెట్టుకుంటే ఏంటంటే ముందు మన ఆఫీస్ పెట్టుకుంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా. అవునవును సార్. వాటికి పనిచేసేటట్టుగా ఆ డబ్బులు పనిచేస్తాయి. మెంబర్షిప్ ఫీజు అని పెట్టుకోవచ్చు అది. ఓకే. ఓకే సార్. ఓకే సార్. అది. ఓకే. ఇది ఒక ఆర్గనైజ్ అయిపోయింది. మనం ఒక 300 మెంబర్స్ జాయిన్ అయిపోయిన తర్వాత ఇది గవర్నమెంట్ కి ఎలా చెప్పాలి? మనం నాబార్డ్ ని మనం అప్రోచ్ అవుతాం. ఓకే. మళ్ళీ నాబార్డ్ ఆఫీస్కి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి. అది అది నేను చేస్తాను. దానికి ఇప్పుడు నేను ఆ పని చేస్తూనే ఉన్నాను. ఓకే సార్. అది ఒక మార్గంలో పెట్టేసి అది ఎట్లా చేయాలి అనేది నేను చేసేస్తాను. ఓకే. ఓకే సార్. ఓకే. అది ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళ అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడైనా అప్రోచ్? ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణకి హెడ్ ఆఫీసు హైదరాబాద్, ఎర్రమంజిల్ కాదు, ఇక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్. ఓకే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఓకే. అక్కడ ఉంది. ఓకే సార్. ఓకే. అక్కడికి వెళ్ళి అక్కడ మనం సబ్మిట్ చేసి
మీరు మాకు సపోర్ట్ ఎట్ నుంచి తెచ్చుకుంటాము అనేది మాట్లాడుకుంటాం ఓకే సార్. అట్లా. ఉం? ఓకే ఓకే లేదు ఏ విధంగా చేయాలి అనేది మనం ఇంకా ఏంటి మనకు వేరే మార్గాలు ఉన్నాయి, వాళ్ళని కూడా పట్టుకుంటాం. ఓకే మేమంతా సార్. న్యాచురల్ ఫార్మర్స్ ని అనేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది. ఓకే ఓకే ఓకే. ఆయన న్యాచురల్ ఫార్మరే. అవును అవును సార్ అవును. ఆయన చాలా ఏంటంటే ఫ్రీలీ మూవింగ్ మైండెడ్ అన్నమాట. అవును అవును సార్ అవును. అది ఓకే సార్. ఆ? ఓకే అది అట్లా. అదే సార్. నేను ఫస్ట్ ఇనిషియల్ గా ఒక 10 మెంబర్స్ కు ఆ, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని yes, బేసిక్ అనేది రెడీ చేస్తాను. అలాగే ఫర్దర్ గా ప్రోగ్రెస్ అనేది మీకు కాంటాక్ట్ లో ఉంటాను సార్ నేను. అలాగేనండి. ఓకే సార్. ఓకే సార్. అదే ఇక మిగతా తర్వాత మనం ఏంటి ఎట్లా చేసుకుందాము ఏంటి సంగతి, మీ దగ్గర నుంచి పల్లీలు తీసుకోవడము, మా దగ్గర నుంచి మొక్కజొన్న తీసుకోవడము, అదే సార్ అదే ఇంకో దగ్గర నుంచి బత్తాయిలు ఇవన్నీ తీసుకోవడము, ఇవన్నీ- అట్లా మనం ఇవన్నీ తర్వాత కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అదే ఓకే ఓకే సార్. ఓకే సార్. అట్లా అవి మనం ఏంటి ఇందాక అన్నాను కదా 60 రూపాయలు ఆదా అయ్యేటట్టుగా 100 రూపాయలు కొనుక్కునేటట్టుగా మనం పని చేసుకోవచ్చు. అంతే అంతే కదా సార్. అంతే. అదే ఓకే సార్. ఓకే సార్. అదేనండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. చేస్తున్నాం కదా, అవునవును సార్. అందుకని వచ్చేస్తుంది. అవునవును సార్. తప్పకుండా సార్. సరే సరే తప్పకుండా అండి. అది ఏంటంటే నేను మీకు నంబర్లు పెడతాను, వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళని ఏంటి లూప్ లో పెట్టుకుందాము, లూప్ లో పెట్టుకుని చూసుకుందాం మీ దగ్గర వాళ్ళనే సరే ఏం సార్. చేద్దాము ఏంటి సంగతి అనేసి. సరే సార్. సరే. అదేనండి. అలాగే మంచిదండి మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్.